మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ మీర్పేట్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై పూర్తి అవగాహన లేకుండా పారిశుద్ధ్య కార్మికులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు సుమారుగా 4,000 చెత్త ఆటోలు అందించడంతో పాటు సంవత్సరానికి 2 సార్లు వేతనాలు పెంచి వారి ఆరోగ్యం కోసం అనేక సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో మనమంతా ఇళ్లలో ఉండగా ప్రజల ఆరోగ్యము శుభ్రత కోసం రోడ్లపై పనిచేసింది పారిశుద్ధ్య కార్మికులేనని, వారి సేవలను మర్చిపోవద్దని ముఖ్యమంత్రికి హితవు పలికారు. అంతేకాకుండా ఈ పారిశుద్ధ్య కార్మికులకు గడిచిన 2 సంవత్సరాలుగా పీఎఫ్ డబ్బులు రావట్లేదని, ఇన్సూరెన్స్ లేదని మరియు వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల ప్రకారంగా అవేవి సరిగ్గా అందించట్లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బడంగపేట్ జీహెచ్ఎంసీ డీసీ సరస్వతి, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ భర్త చచ్చిపోయిండు. ఆయన ప్లస్లో ఈమె ఎక్కింది. మాకు డబ్బులు రాలేదు మేడం. 4,000 ఎప్పుడైనా కొంతమందికి తొందర వచ్చింది ప్రాబ్లమ్స్ అవి ఉండి కరెక్షన్ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్ ఆయన చూస్తే మీరు ఇబ్బంది మీరేమో కానీ ఫ్యాక్ట్ చెప్తే మేము మాట్లాడతాం. ఏమైనా అసెంబ్లీలో అడుగుతాము, లేకపోతే ఆఫీసులకు లెటర్ రాస్తాం, పైన ఏదో ఒకటి చేస్తాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ లెటర్ రాస్తాం. మీ మీద బడ్డం తగ్గుతుంది, వీళ్ళ మీద బడ్డం. జిహెచ్ఎంసీలో మేడం మార్చిలో మనకు లాస్ట్ వీక్లో రిక్వైర్మెంట్ తీసుకుంటారు. ఎన్ని వెహికల్స్ అవసరం వచ్చిన తర్వాత మనం అఫిషియల్గా తీసుకుంటాం. వెహికల్స్ టిప్పర్స్ తీసుకుంటాం. టిప్పర్స్ మనకు 11 ట్రాక్టర్స్ ఉన్నాయి. 11 ట్రాక్టర్స్ ట్యాంకర్స్ అవి 11 ట్రాక్టర్స్ కాకుండా మినీ టిప్పర్స్ తీసుకుంటాం. మినీ టిప్పర్స్కి బాబ్ ప్లేట్ ట్రాక్టర్స్ ఉంటాయి మేడం. 50 ట్రాక్టర్స్ గ్యారేజ్ లిఫ్టింగ్ మెయిన్ రోడ్స్ మొత్తం ట్రాక్టర్ల ద్వారా జరుగుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ మనకు 4 years ఆమె ఆఫీస్లో పోయారు. రావాలి ఎవరు చెప్పినాము? లాస్ట్ టైం మేడం చెప్పినప్పుడు లింక్ చేసారు కానీ మనం ఒకసారి కూర్చోబెట్టినాం కదా జ్ఞానేశ్వరు ఉన్నప్పుడు. చాలా మందికి రాలేదు. జ్ఞానేశ్వర్ ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లం వస్తే చాలా ఆమెకి ఇట్లా రాలేదు, వీళ్ళిద్దరికి రాలేదు. ఆయన ట్రాక్టర్ మీదకి వెళ్ళేవాడే అప్పుడు అట్లా ఉద్యోగులకు వచ్చినా కానీ మాకైతే రాలేదు. అమ్మ ఇంకేమని చెప్తారా? పోనా ఇంకో అందరికి భర్త చచ్చిపోయిన వాళ్ళ కింద చేసిన వాళ్ళ పైసలు వచ్చినాయి మేడం. 5 లక్షలు వచ్చినాయి. వాళ్ళ భర్త చచ్చిపోయిండు. ఆయన ప్లస్లో ఈమె ఎక్కింది. మాకు డబ్బులు రాలేదు మేడం. 4 years అంటున్నారు. ఎప్పుడైనా కొంతమందికి తొందర వచ్చింది ప్రాబ్లమ్స్ అవి ఉండి కరెక్షన్ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్ ఆయన చూస్తే ఒక పని చేసి మార్నింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కావాలి. అలాగే కాబట్టి మేము ఇద్దరం ఉంటాం మేడం. మేము ఇద్దరం ఉంటాం మేడం. ప్రతి కాలనీ కంప్లైంట్
మనకేమో డబ్బులేదు ఇప్పుడు చెప్తా కొంచెం బెల్లము కలపతి అట్లాంటి చెత్తలో తన వాసన చెత్తలో తను చాలా వాసన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల కింద మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. రోడ్ల మీద చెత్త ఉంటుంది, శానిటేషన్ సిబ్బంది అసలు సరిగా పనిచేయట్లేదనే లెవెల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మాట్లాడినారో ముఖ్యమంత్రిగా మాట్లాడినారో మాకు తెలియదు. కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా మాట్లాడినా ముఖ్యమంత్రిగా మాట్లాడినా ఆయన మీదున్న బాధ్యతను కింది వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధ్యత రహితంగా మాట్లాడున్నారు ముఖ్యమంత్రి గారు అయితే. ఎందుకంటే శానిటేషన్ సిబ్బంది సంబంధించిన వాళ్ళు మార్నింగ్ 3:30కి లేచి వస్తారు, 5 o'clock వాళ్ళు డ్యూటీలో ఉంటారు. 5 నుండి వాళ్ళంతా కూడా స్వీపింగ్ చేసి చెత్తంతా ఎత్తుకుపోతున్న సందర్భం చూస్తా ఉన్నాం. అయితే బాగా జనాభా పెరిగిందని కమిషనరేట్స్ చేస్తున్నారు, మీరు 3 కమిషనరేట్స్ చేస్తున్నారు. జనాభా ఎట్లయితే పెరిగిందో సంబంధించిన సౌకర్యాలు కూడా పెంచాలి, అదే ఆలోచనతో చేసిందని అనుకుంటున్నాను నేను. మరి అట్లాంటప్పుడు సిబ్బందిని కూడా పెంచండి. ఆ రోజు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు స్వచ్ఛ ఆటోస్ దాదాపుగా 4,500 ఇచ్చారు. మీరు నా స్వచ్ఛ ఆటోస్ గురించే చెప్తున్నారు. 5,000 స్వచ్ఛ ఆటోస్ ఇచ్చినాం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదని మాట్లాడుతున్నారు. అంటే ఏం చేస్తుండో నాకు తెలుస్తలేదని ముఖ్యమంత్రి గారే మాట్లాడితే ఇంకెవరు చూస్తారండి? ముఖ్యమంత్రి గారే ఏం చేస్తుండో నాకు తెలియట్లేదంటే మీ పాలన అట్లా ఉంది, అంటే మీ పాలన అట్లా ఉంది, పాలన మీద మీ చిత్తశుద్ధి అట్లా ఉంది అనిపిస్తా ఉంది. నిజంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటే రివ్యూ చేసి స్వచ్ఛ ఆటోస్ పెంచాలి, పాత ఆటోస్ 5 సంవత్సరాల కింద ఇచ్చిన ఆటోస్ మార్చే ప్రయత్నం చేయాలి, సిబ్బందిని పెంచాలి, వాళ్ళ జీతాలు పెంచాలి. ఇవన్నిటిని పక్కకు వదిలేసి మీ మీద ఉన్న నెపాన్ని అక్కడ నెట్టేస్తున్నారు. 15 రోజుల కింద ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? చెత్త ఏడన కనిపిస్తే సస్పెండ్ చేస్తా అన్నారు. చెత్త ఏడన కనిపిస్తే సస్పెండ్ చేస్తా అన్నారు. ఎక్కడ చూసినా చెత్త కనిపించింది. మరి అది తప్పించుకోవడానికి ఈరోజు కింద సిబ్బంది మీద వేస్తా ఉన్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కరోనా టైంలో కూడా మనమందరం ఇంట్లో కూర్చుంటే పని చేసిన వ్యక్తులు ఎవరంటే ఓన్లీ ఈ మున్సిపల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది మాత్రమే పనిచేస్తారు. వాళ్ళు కరోనాకు భయపడకుండా రోడ్లు ఊడ్చారు, మొత్తం రోడ్ల మీదే ఉన్నారు. చనిపోతే డెడ్ బాడీస్ కూడా వేసుకుపోయినారు కరోనా అప్పుడు. వాళ్ళంతా సేవలు అందించినారు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటట్టయితే దయచేసి మాట్లాడదు. మీరు దాన్ని పెంచే ప్రయత్నం చేయండి, సిబ్బందిని పెంచండి, ఆటోస్ పెంచండి,